ఒక్కసారి కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ వచ్చిన బాలీవుడ్ సినిమాల లిస్ట్ చూస్తే మీకే ఆ ట్రెండ్ ఈజీగా అర్థమవుతుంది. మిషన్ కశ్మీర్ సినిమానే తీసుకుంటే అందులో ఒక ఉగ్రవాది క్యారెక్టర్ ను ఎంత ఎమోషనల్ గా ఎలివేట్ చేశారంటే, ఒక అమాయక కుర్రాడు సిస్టమ్ వల్ల వేధింపులకు గురై ఎలా గన్ పట్టాల్సి వచ్చిందో చూపిస్తూ ప్రేక్షకులు ఆ టెర్రరిస్ట్ పట్ల సానుభూతి పొందేలా మైండ్ గేమ్ ఆడారు. అంటే వాడు విలన్ కాదన్నమాట, కేవలం సిస్టమ్ క్రియేట్ చేసిన విక్టిమ్, బాధితుడట. ఇక ఫనా సినిమాలో అమీర్ ఖాన్ ఒక క్రూరమైన ఉగ్రవాది అయినప్పటికీ ఆ క్యారెక్టర్ ను రొమాన్స్, ఎమోషన్స్ ముసుగులో ఎంత అందంగా చూపించారంటే చివరకు థియేటర్లలో ఆడియన్స్ కూడా వాడి మీద జాలి కలుగుతుంది. అలాగే హైదర్ మూవీ కూడా అంతే. మన భారత సైన్యాన్నే ఒక అరాచక అక్రమదారుగా చాలా దారుణంగా చూపించారు. ఆర్మీ రక్షణ కవచమైన AFSPA చట్టాన్నే ఒక క్రూరమైన విలన్ గా ప్రొజెక్ట్ చేశారు. అది కాశ్మీర్ లో పాక్ ఫండెడ్ రాళ్ల దాడులు పీక్స్ లో ఉన్న టైంలో ఈ సినిమా వచ్చి ఆ ఇన్సిడెంట్ ను ఇండైరెక్ట్ గా జస్టిఫై చేయడానికి తెగ ట్రై చేసింది. ఇక సమర్ఖాన్ డైరెక్షన్ లో వచ్చిన శౌర్య సినిమాను ఎవరు కూడా మర్చిపోలేరు. అందులోనైతే ఏకంగా హద్దులన్నీ దాటేసి దేశభక్తి కలిగిన ఒక బ్రిగేడియర్ క్యారెక్టర్ ను పక్కా విలన్ గా మార్చేశారు. లేటెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే పఠాన్ సినిమానే చూసుకోండి. అందులో మన రా ఏజెంట్ ను ఏమో విలన్ గా చూపిస్తూ అదే టైంలో గ్లోబల్ టెర్రరిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా అయిన పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI లేడీ ఏజెంట్ ను మాత్రం ఇండియాను కాపాడే ఒక గ్రేట్ లాయల్ క్యారెక్టర్ గా గ్లోరిఫై చేశారు. ఇవన్నీ ఏదో అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్స్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే చాలా సినిమాల్లో ఒకే సిస్టమేటిక్ ప్యాటర్న్ కనిపిస్తుంది. టెర్రరిస్ట్ ఏమో పాపం విక్టిమ్, సైనికుడేమో ప్రాబ్లం, రా ఏమో విలన్, ISI ఏమో హీరో. అందుకే ఇవాళ బాలీవుడ్ ను జనాలు కరాచీ వుడ్ అని తిట్టిపోస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ అజెండాకు సింక్ అయ్యేలా ఇండియన్ హిస్టరీని వక్రీకరిస్తూ అదొక పెద్ద ప్రోపగాండా ఇండస్ట్రీగా మారిపోయింది. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ 75 ఏళ్లలో మన ఇండియన్ ఆర్మీలో సినిమా స్క్రిప్టులను మించిన అద్భుతమైన రియల్ లైఫ్ వీరుల కథలు ఎన్నో ఉన్నాయి. పాక్ ప్రేరేపిత టెర్రరిస్టుల ముందు చావు ఎదిరించి నిలబడి తన టీమును కాపాడుకున్న మేజర్ ఆదిత్య కుమార్ లాంటి గట్స్ ఉన్న ఆఫీసర్స్, లేదా ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా కేవలం మైండ్ గేమ్ తో 500 మంది ఉగ్రవాదుల గుంపును కంట్రోల్ చేసిన మేజర్ గొగోయ్ లాంటి స్ట్రాటజిక్ మైండ్స్ ఇక్కడ ఎందరో ఉన్నారు. వీళ్ళే కదా మన రియల్ లైఫ్ సూపర్ హీరోలు. వీరి కథలే కదా లోకానికి తెలియాలి. కానీ బాలీవుడ్ కు మాత్రం వీళ్ళెవరూ హీరోలుగా పనికిరారు. ఎందుకంటే వీళ్ళ రియల్ హిస్టరీని చూపిస్తే పాకిస్తాన్ ముసుగు తొలగిపోతుంది.